ఆటో లేనట్టున్నాడు. ఏమా ఆటో కావాలా? మరి నాకు ఇచ్చేస్తే నీకో. సొంత ఆటో కదలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. షాక్ అబ్జర్వర్స్ బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయా? ఇంటికి అడగలే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆటో ఎక్కడే ఉంచుకో. కావాలంటే మీటర్ రన్ చేసుకో. సైడ్ కర్టెన్స్ ఉన్నాయి కదా. సైడ్ కట్టెలు అంటే ఫ్రంట్ కూడా కట్టిన ఉంది. ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు, నాతో పాటు కొంచెంసేపు మా ఫ్రెండ్ స్టే చేస్తారు. స్టే చేయమను. వారికి స్మోకింగ్ పడదు, కొంచెం అలాగే కానిస్తే. అలాగే తొందర ఏం లేదో పెట్టి కాల్చుకురండి. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఫీల్ అవుతాయండి. సరసమా? గొద్దు వచ్చావా? సరసాలు కూడా నా ఆటో ఇంద్ర పార్క్ అనుకుంటున్నావా? బాబు మీటర్ మీద 100% ఎక్స్ట్రా ఇస్తాను. మరి నాకు నీకు కూడా ఇస్తానే. ఎక్స్ట్రా ఇచ్చి పని ఈ ప్లేస్ ఎందుకంటే ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉంది. ఫుల్ డబుల్ బెడ్ ఎఫెక్ట్. ఓకేనా? డబుల్ బెడ్ అంటే నువ్వు కూడా ఉంటావు. అది చెండాలం టేస్ట్ కదా. ఫోన్లే దీన్ని బతికించావు. వెళ్దామా? వచ్చండి మరి. చాలా బాగుందయ్యా. ఫ్యాను, ఫోను, మల్లెపూలు, ఇన్ని సదుపాయాలన్న బండి ఎక్కడ పెట్టావయ్యా? మీ రక్షణ కోసమే సార్. రక్షణ కోసం అంటే అదేదో వాడదా. చచ్చా ఈ మధ్యన ఫెయిల్ అవుతున్నాయంట్లే. ఓహో, కొంచెం ఏసీ ఉంటే బాగుండు పని. ఏసీ ఏంటంటే ఏసీపీ కూడా రెడీ. డోర్ ఏసీ. అలాగే గట్టిగా వేసేస్తారులే. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను కాదు, వాళ్ళు చేస్తున్నారు. తప్ప మేకప్ చెరిగిపోతుందని బాధపడలేదు కదా. అదేం లేదు. మా కజిన్ సిస్టర్ సార్. కాదండి, పెద్ద ట్రాన్సిస్టర్ అది. వీడింత మాట అన్నాక మనం ఇక్కడ ఉండటం బాగుండదు కజిన్. మనం ఏ జూ పార్క్ పోయి మాట్లాడుతున్నారు. ఎరా పోలీస్ జీప్ నే కప్లింగ్ మే దడ్దడికి వాడుకుంటున్నావా? దాంట్లో కునుకు తీయడానికి మేము భయపడుతూ ఉంటాం. దోమలు ఉన్నాయండి. నన్ను వదిలేడు, కావాలంటే దాని నుంచి స్వామి ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి. నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి. ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్ కి టైంకి వచ్చేలా చూడు స్వామి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. శంకర్ దాదా ఎంబి. హాయ్, ఏమండే మీరు ఫోన్ చేద్దామని వచ్చారు, నేను ఫోన్ చేద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి. కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా. మీ కుక్క కరుతుందండి? నోనో, నా కుక్క కరవదు. కరెక్ట్ అండి. అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి, లోపల అమృతం. నైస్ టచ్ రా పాపే. దారా రెచ్చిపోదావరా. మీ కుక్క కరవదని చెప్పారు కదా. నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా. అంత అర్థం ఉందా తల్లి అందులోనే? అయ్య బాబోయ్. థాంక్యూ. ఏంటి పప్పి, ఏంటి గొడవ? కాసేపు ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకోనివ్వకుండా ఎందుకు లారుస్తున్నావు? ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు. మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏంటే నన్ను గడితే దానికి ఇంజెక్షన్ చేస్తావా? అంత అసహ్యంగా అంటున్నావా? హాయ్, కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ డియర్. కాదు గుడ్లే, నీకోసం తెల్లజాము 4:30 నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండొచ్చాక వచ్చాను. మీ డాడీ ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. ఈడా? చాలా సంతోషం. మీ నాన్న పోలికి రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలిక? అవును. మరి నువ్వెవరు పోలిక? చంపేస్తా నిన్ను. చంపెత్తికెళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు. చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దున్నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు?
ఇది షాక్ కొట్టేసింది. మనకి ఎంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి. ఏ వత్తనా ఛీ, ఇది కూడా ఇలానే ఉంది. ఏ, కాళ్ళు చేతులు పోతే పోనీ, ఆ ప్రాణాలు కాపాడాను కదా. ఎందుకు ఏదైనా కొట్టు? కాదురా, ఇది కరెంట్ షాక్ తగిలి గిలగల కొట్టుకుంటే ప్రాణాలు కాపాడాను తెలుసా? ఏంటి కథలు చెప్తున్నావా? పాప ఈ పెద్ద రోడ్డు మీద పేడ తొక్కడం, దాన్ని ఆ రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం. ఈ లోగా వచ్చి కర్రతో కొడతావా? రౌడీ ఏం ఆగండి. చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన్న నాకెంత రావాలా? ఏట్రా? కొట్టేస్తావరా? రే నాతో పెట్టుకోకు. కల్పించగల లేట్ అనుకుంటున్నావేట. నేను ఇది కూతురు నొక్కుదాం అనుకుంటే ఈ నన్ను నొక్కేసాడేంట. డబ్బులు లేవు లేవు. ఏంటి ఎప్పుడు అడిగినా లేవు లేవు అంటావు. నేను మాత్రం పార్ట్నర్ కదా, ఏ పార్ట్నర్ వే? స్లీపింగ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్ అంటే నీ పెళ్ళం పక్కన తొంగోవడం కాదు. మరి నీ పెళ్ళం పక్కన దొంగడమా? స్లీపింగ్ పార్ట్నర్ అంటే పని ఎక్కువ చేయాలా, పెత్తనం తక్కువ చేయాలి. చేసావులే పెత్తనం. నువ్వు ఇందులో కూర్చుంటే వార్నర్ లా లేవు, కౌంటర్ లో కూర్చున్న క్లీనర్ లాగా ఉన్నావు. కావాలంటే వాళ్ళని అడుగు చెప్తారు. వాళ్ళు ఎందుకు అడగడం? నీకే తెలిసేటి డబ్బులు అయితే లేవు లేవు. ఏంటి లేవా? అరే లేవని చెప్తాను నీకదే. ఇదిగోండి. నమస్కారం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇప్పుడే అందిన వార్త. కృష్ణానగర్ ఏరియాలో ఓ హోటల్లో పనిచేసే సర్వరు సడన్ గా ఉన్మాదిగా మారి క్యాష్ కౌంటర్ లో కూర్చున్న ఓనర్లందరినీ దారుణంగా కాల్చి చంపుతున్నాడు. కావున సదరు క్యాష్ కౌంటర్ లో కూర్చునే ఓనర్లందరూ జాగ్రత్తగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ గారు హెచ్చరించారు. కృష్ణ, నువ్వు ఎప్పటి నుంచో క్యాష్ కౌంటర్ లో కూర్చోని సరదా పడుతున్నావు కదా, ఇలా కూర్చో. కిచెన్ లో కొద్ది పని నుంచి చూసుకొని వచ్చేస్తాను. ఎంత జాలిగుండా. క్యాష్ కౌంటర్ లో కూర్చుంటాడు ఇప్పుడు తెలుస్తుంది. అమ్మో, ఎవరు బయటికి రావద్దా? ఉన్మాది కూడా అప్పుడే వచ్చేసినట్టుకున్నాడు. ఉన్మాది గడు గుర్రం మీద వచ్చినట్టు కొంత డెక్కల సౌండ్ వినబడుతుంది. ఆమె సైలెంట్ అయిపోయింది. వెళ్ళిపోయాడు. బయటకు వచ్చండి. అమ్మా మెషిన్ కంటే వచ్చాడు, అయిపోయిందిరా. ఇంతకీ మా స్లీపింగ్ పార్ట్నర్ ఏటయ్యాడో ఏటో. అయిపోయి ఉంటాడా? ఇంకా బతికే ఉన్నాడేటి? సరదా తీరిందా? కూర్చొని చాలా లేదు. నువ్వు కూర్చో, నీకు తీరద్దు. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు కదా. ఇందులో క్యాష్ లేదేటి? నువ్వు అలా కిచెన్ లోకి వెళ్ళగానే ఆ ఉన్మాది వచ్చి కాల్చి పారేస్తా అన్నాడు. నేను వార్నర్ కాదురా, వాడు చికెన్ లోకి వెళ్ళాడని చెప్పాను. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదిగో నేను స్లీపింగ్ పార్ట్నర్ కదా, నిద్ర వస్తుంది వెళ్తా. మీ ఇంటికి వెళ్ళు. నీ మిసెస్ లేదు ఇంటి దగ్గర? నడిచి వెళ్తున్నారంటే పర్వాలేదు, ఆటో ఎక్కండి, ఓ రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడిపోను, నీ అమ్మ కడుపు మాడా, నీ చెక్క మొహానికి నేను కావాల్సి వచ్చానరా? రే, నీకు అమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా? కాకి రంగులో ఉన్న లేకి నాయలా. అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నా? ఏటా చూపెట్టి? ఒక మగాడిని పట్టుకుని నడు రోడ్లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే, నువ్వు నిజంగా మొగోడువైతే, నీకు పైన మొలిసినవి మీసాలైతే, నీకు సిగ్గు చక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయన్నే ఉండు నా కొడక. నేను మగోడో కదో తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావో చూస్తాను. హలో ఆటో, వస్తావా? నమస్తే భాయ్ సాబ్. కాజానా ఏంటి? కాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్, స్వచ్ఛమైన తెలుగు అండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రండి, 2 సార్లు తీసుకెళ్తాను. సిటీలో అడగగానే మీటర్ అయ్యారంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలం పొందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీ గారు తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు, చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసంటాయి నీకు. ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధ? ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి.
ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. బుద్ధి తక్కువ ఏదవని. సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? ఆయ్. మరి ముందా సగం చెప్పేమిటయ్యా? నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి. అవును. నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి అయ్ బాబాయ్, ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా. మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది. మీరే తోలుకోండి. చంపేద్దరు కొంచెం. బాబు ఆటో నాకు అక్కలేదు, మీరే ఉంచుకోండి. ఎంత 99 దగ్గర చా ఆ డ్రైవర్ గారు ఎప్పుడు చూసినా 99లో అవుట్ అయిపోతాడేంట్రా? సార్ ఒరే మన ఓడి మీద నమ్మకం లేక పాకిస్తాన్ మీద 2000 రూపాయలు పెట్టకేశాను. సార్ సార్ మా నాన్నగారికి దగ్గు ఎక్కువైంది సార్. డాక్టర్ గారు హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. రూమ్ ఒకటి కావాలి సార్. రూమ్ ఒకటి కావాలి సార్. రూమ్ ఒకటి కావాలి సార్. ఏంటి రూమ్ ఒకటి కావాలి సార్. ఎవడన్నా చస్తే తప్ప రూములు ఖాళీ అవ్వో. నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి, ఎవడన్నా చస్తాడేమో. లేదంటే నువ్వే ఎవడన్నా చంపిస్తురా. ఒరే ఆ సోయి భక్తుల గారి బౌలింగ్ మీద నమ్మకంతో నేను పాకిస్తాన్ మీద పెట్టకేసింది మరి. సార్, అవును. కావాలంటే చూడండి సార్, డాక్టర్ గారు స్లిప్ కూడా ఇచ్చారు. డాక్టర్ గారు ఇప్పించారా? అయితే డాక్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళి అడ్మిచ్చాయి. ఒరే వినపడుతున్నా నీకు? సార్ ఇప్పుడు రూమ్ ఇస్తారా? ఏంటయ్యా ఇందాక నుంచి ఇసుకిని చెప్తావేంటి? రూములు ఖాళీ లేవని చెప్పాను కదా. చెప్పానా లేదా? అవతల ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తాను కదా నేను. ఓ పని చేయవా, ఇదిగో ఇదిగో నా నెత్తి మీద పెట్టేసి పడుకోబెట్టవా. ఎలవాయి బాబు, ఎల్లు ఎల్లు. అరే హలో, ఒరే నేనరా నువ్వు. ఒరే లో నాన్న గతించారా? ఖాళీ లేవంట. నేను ముందు చెప్పావా? గాంధీ గారితో కలిసి స్వతంత్ర పోరాటం జరిపిన మనిషిని. ఆ సంగతులు చెప్పడు. గది కోసం ఎవరితోనో మాట్లాడడానికి వెళ్ళాడు. మాట్లాడుతున్నాడా? ఇంకా ఎంతసేపు మాట్లాడతాడరా? ఈ లోపుగా నా ప్రాణమే పోయిందంట. బాబు ఆ? హాస్పిటల్ వార్డ్ పట్టుకుంటే పని అవుతుంది. ఇదిగో ఇది తీసుకెళ్ళి వాడికి గాంధీకి ఎవడో నేను చూస్తాను. వెళ్ళరా. మీకు బ్రహ్మాండమైన రూమ్ అరేంజ్ చేశాను సార్. ఆ నర్సులు కూడా మీరు వచ్చేయండి. సార్. అయ్యి బొమ్మ మళ్ళీ వచ్చావేంటి? ఇది చూడండి సార్. ఏంటిది? తామర పత్రం. అంటే స్వతంత్ర ఉద్యమంలో మా నాన్నగారు పాల్గొన్నందుకు ప్రశంసగా ఇచ్చిన పత్రం సార్ ఇది. ఏంటే ఈ రేకు ముక్క దీనికి ఫోటో కూడా తీసుకొచ్చేసావు సార్, గాంధీ గారితో పాటు మా నాన్నగారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు సార్. ఎవరు పాల్గొనమన్నారు? నేను పాల్గొనమన్నానా? ఎందుకు పాల్గొన్నారు? స్వతంత్రం కోసం. స్వాతంత్రం తెచ్చుకుని నువ్వేం సాధించావు? ఆఫ్టర్ నీకు రూమ్ దొరికిందా? నువ్వు ఇస్తేనేగా. ఎలా ఇస్తారయ్యా? ఏ రూట్ లో ఇస్తారో తెలుసుకోవాలి. ఏ రూట్ లో? గాంధీ తాత అంటే గాంధీ గురించి నాకు సరిగ్గా తెలియదు. ఎలా అలా చూస్తామంటే ఏదో ఒక రేఖ ముఖ ప్రశంసా పత్రాన్ని పేరు పెట్టి ఫోటో ఫ్రేమ్ కట్టించుకొచ్చేసి రూమ్ అండి అని డిమాండ్. హలో ఒరే వీడు మళ్ళీ పెట్టేశాడు. ఎక్కడా 5 నిమిషాలు దాటేసింది, ఇంకా ఎవడు రాడే? అచ్చి బాబోయ్, దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేస్తాను. బాబోయ్, ఇంతమంది ఎందుకు నాకు ఒక్కటి చాలరా? అయ్యి బాబోయ్, ఎంతమంది ఎలా మెయింటైన్ చేస్తాను అది? అయ్యి బాబోయ్, నా గురించి కాదా, అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి, సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్న ఎవడేం చేస్తాడు రా?
ఉక్కుబాడి మీరేంట్రా అంత లేట్ గా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాళ్ళు లేడనా? చెప్తాను మీ పని. యారా వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే? బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాళ్ళు లేక. అవునరా ఇలా బ్యాచ్లు కింద వెళ్తున్నారంట్రా? రౌడీ మహాసభలు ఏమైనా జరుగుతున్నాయా? గుండె ఎవడు గీసాడరా? నున్నకుందే ఈ లెగ్స్ ఎక్కడో చూసినట్టుంది. నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావే? మాట మీద నిలబడకపోతే సిరాకే మొడ సడిపోద్ది. దించాలా? నీకు సపరేట్గా చెప్పాలా? సరే కూర్చో. ఏంట్రా పోజు? నువ్వేంట్రా తల? నువ్వు గోకపోయావా? ఎక్కెట్టినాడంట. నువ్వేంటమ్మా అదేదో ముత్తైదులా కూర్చున్నావు? వినపట్లేదా? అబ్బా నువ్వేంటి ఆరేసు కూర్చున్నావు? నడు నొప్పిగా ఉంటాను. ఒక్క తన్నుదనంటే నడుము నొప్పి సెట్ అయిపోద్ది. మిడిగుడ్లు వేసుకుని అట చూస్తున్నావేంట్రా? ఎముకిరిగిందా? లేదే, బానే ఉంది. నువ్వేంట్రా భోజనాన్ని కూర్చున్నావు? తన్నానంటే ప్యాంటు కానీ తిరిగిందా? డైర్ కూడా వేసుకోలేదు. అబ్బే ఏం లేదులే. ఏంట్రా షాపులని తెరిచిపెట్టారు, వ్యాపారాలు చేసేసుకుందామనేనా? అది కోర్టు కోర్టేంట్రా? కోర్టు అన్నకంటే గొప్పదా? రేయ్, అన్న చెప్పాక కూడా ఇంకా కోర్టు ఆర్డర్లు అంటున్నారంటే మీ అందరికి కొమ్ములు మొలిసినరా? ఎంత ధైర్యరా మీకు? ధైర్యం పాడా అన్న. ఇంట్లో పెళ్ళం పిల్ల ఆకలితో ఉంటే మనకు మాత్రం బాధగా ఉండదా? మనకేంట్రా? మాకు మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారని షాపులు ఖాళీ చేసి పంమంటుంది. అయినా ఖాళీ కడుపులతో చచ్చే బదులు అన్న చింది పుచ్చుకొని షాపులు ఖాళీ చేసేటన్నా బోండి. నీ పేరేంట్రా? వీరభద్రరావు సారు. ఈరభద్రరావు సారు? ఒట్టి వీరభద్రరావే. బాగా ఒత్తి కూడా లేదంటున్నాడు. నేను అడిగాను రా. నీకు తెలియదని నీ చెప్పి షాప్ నంబర్ ఎంత? 12 అండి. 50 రాసుకో. అదేంటండి హోటల్లో ఉన్న సరికి 1,50,000 ఉంది. అవునా? అయితే 10 తగ్గించి 40 రాసుకో. సార్ 10 తగ్గించేశారటండి. ఇంకో 10 తగ్గించాలంటావా? 30 రాసుకో. భలే ఛాన్స్ కొట్టావరా? వీడి చేత ఎవడు మాట కూడదని రేపటి నుంచి ఎవడైనా షట్టర్ ఓపెన్ చేశాడు వాడి లైఫ్ షట్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇది గాజుతాలా ఏంటి? అయ్యి బాబోయ్, రండిరా. కమాన్ అయితే. నథింగ్. అమ్మా ఇంకా పోయాననుకున్నాను. ఈ సౌండ్ లేట్రా బాబు. ఒరే దైతులారా, తొందరగా సావండ్రా. ఇంకాసేపు ఉంటే ఏ సౌండ్లు వస్తాయో. సావండే. ఏ ఆట కాచి కూడా వస్తావా? ఎలా కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారో వాళ్ళ మధ్య నిరుక్కుంది కానీ నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని స్కూల్ దగ్గర దింపాలా? నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే నీలాంటి ఏగలను ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటాడా. చంటని చూసి అలా దిష్టి పెట్టకు. ఈనాడు చూసా? అరే బొడ్డాడా, ముద్దుగా ఉన్నారా? రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. దాన్ని పలసటి రేటుతో తయారు చేశారు. మీ బాడీని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలరా. ఆటోలు చాలవురా. నెమ్మది జాగ్రత్త. కావర పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తా ఏం కావర పడదు. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంతే. ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఎక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఉరే నా ఆటోని అర్థ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా?
ఎలా ఆటో ఎలా ఇస్తానా ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా ఫోన్ పెట్టా ఏ శ్రీనివాస్ ఇలా వచ్చావేంటి మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా మీ నాన్న మార్కెట్ లో చూసే వచ్చానమ్మా పద చాటుగా కూర్చొని మాట్లాడుకుందాం పద సెల్ తీసుకున్నావా నెంబర్ చెప్పవా 98480888. రేయ్ ఇప్పుడు చెప్తా. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి అంత బాగున్నానా ఏం కావాలి సార్? డిస్టర్బెన్స్ అండి ఏదో తీసురా. అలాగే సార్. ఇదిగోండి సార్. హలో పోలీస్ కంట్రోల్ రూమా సార్? ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ ఇబ్రహంతో మాట్లాడుతున్నాడు సార్. అతను ఫోన్ ట్యాప్ చేయండి. సెల్ నెంబరు 9848012388 సార్. హలో ఖుదాఫిజ్ కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్ దావూద్ ఇబ్రహం లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి హౌ ఒసామా బిన్ లాడెన్ ఉదా इराकी तेहरान तेहरी कैट काबुल सद्दाम हुसैन उदा इंडिया से केरवा ताज महाल तोरा बरन तो ये ताह या फ्रॉम श्रीनिवास ఆటో వాలా జిహాద్. రై ఇది నువ్వు ఉంచుకో, ఒక దెబ్బ పోతే అక్కడ పెట్టి. అలాగే సార్. బాగుంది కదూ? ఇంకేంటి చేశాలు? మీరే చెప్పండి. పోలీసేరనేంటి? మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. పర్లేదులే మన దగ్గర ఇంటికి రేపోతాయి. అలా అనుకో, నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారంట వసీను. వాడు నా యూనిఫామ్ కలర్ కదా, వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే. Are you Mr. Auto Srinivas? యా విత్ గర్ల్ ఫ్రెండ్. Oh, with girlfriend. ఇటివు. ఇదేంటిది? గిఫ్ట్ ఎంత తెచ్చాడా? హలో ఖుదాఫిజ్ కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్ దావూద్ ఇబ్రహం. దావూద్ ఇబ్రహీం. ఆడా ఆడు కోటిలో పెద్ద టైలర్ రహ. లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి ఒసామా బిన్ లాడెన్. ఎక్కడ తెలియకుండా మాట్లాడే ఉంటాం. ఒసామా బిన్ లాడెన్ ఆడు నల్గొండ క్రాస్ రోడ్ లో బొగ్గులు అమ్ముతుంటాడు కదా, చూసావా? కాబూల్ సద్దాం హుస్సేన్ ఉదా సద్దాం హుస్సేన్. ఈడు చేదరఘాట్ లో మటన్ కొడుతుంటాడు. మనకు ఫ్రై చేస్తారా? తాజ్ మహల్. సూపర్ గా ఉంటది. ఈ వాయిస్ నీదేనా? యా ఇట్స్ మై ఓన్ వాయిస్. ఓ, అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా? నేనా? బంగారు పథకం సంగతి ఏమో గానీ నీ ఉద్యోగం అవటం ఖాయం రే. వీర పాండ్య కట్టేసిన బెమ్మలాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు? కాదే అయి గొలుసులు మొయలేకపోతున్నానా? నన్ను వదిలేస్తే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను. స్టేషన్ పేల్చేద్దామనా? సీను ఇక లేను. మంచి పని అయింది. తీసుకెళ్ళండి, చిన్నగా తీసుకెళ్లి స్టేషన్ లో కొల్లబొడి చేయండి. ఆహా, ఈ వాటితో మా అమ్మాయి సేఫ్. దీనికి అంతటికి కారణం ఎవరనుకుంటున్నా? నేను ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు నాకు స్లీపింగ్ పార్ట్నర్ అనుకున్నాను గానీ యాక్టివ్ పార్ట్నర్ అని తెలుసుకోలేకపోయాను. నువ్వు యాక్టివ్ పార్ట్నర్. థ్యాంక్స్ రా మావా. అదేంటి? అవును, వాడు వదిలేసాక ఎవడు చేసుకుంటాడు పెళ్లి? దీన్ని దాబే పోదాం, స్లీపింగ్ టైం అయింది. ఇదేంటి? ఎవడు పిలిస్తాడు వెనకతను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోలిక